హలో అన్నా నమస్తేనే, బాగున్నారా అండి? ఏం లేదన్నా, ఇవాళ సైట్ కాడికి వస్తా అన్నారు కదా, వస్తారా అవరే? అద్దబా అన్నా అన్నా అదే అన్న, నేను సైట్ కాడికి బయలుదేరుతున్నా, మీరు రండి. మరి అక్కడ మీ సైడ్ చూపించి నాకు వేరే కొంచెం వర్క్ ఉంది, అట్లా వెళ్ళిపోతా నేను. సరే అన్న, ఓకే అన్న. నా వాచ్ కనబడ్డా ఇక్కడ ఇదేమన్నా ఛాయ్ నానే? ఛాయ్ పెట్టు రాదు, ఏది రాదు. అక్కడ ఉంది ఆ వాచ్. టిఫిన్ అయినా చేసి వెళ్ళండి. ఛాయ్ నీ ముఖం లెక్క పెట్టినావు, ఇంకా టిఫిన్ ఎట్లుండదు నాకు మా తెలుసు, కానీ నాకు టిఫిన్ అద్దేమద్దు, అసలే టైం లేదు, నేను పోతున్నా. ఇవాళ మీ వాళ్ళు అత్త ఉన్నారు, మీ అమ్మ నాన్న వాళ్ళు అత్తే, ఆయనకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట, పెయింట్ అని చెప్పు, వాళ్ళకి ఏదో చెప్పి పంపి. ఎప్పుడు మాడు ముఖం పెట్టుకొని ఉంటావు ఇంట్లో. బిడ్డ ఏం చెప్తారో ఏకతో ఇల్లు కడతాను, అల్లుడు ఎన్నడో ఇంక ఇల్లు కట్టలేదు, అన్నీ ఉన్నది. ఏం కట్టి తట్టినాడు? కల్పన కల్పన అమ్మ బాగున్నారా? బాపు బాగున్నారా? బాగున్నావురా? తమ్ముడు గిట్లరా మంచిగున్నారా? రాలే వాడు బడికి పోయినరా? అవునా, కూర్చోండి బాపు, నేను ఇల్లు వేస్తా. పోరా, నీకు బట్టలు తెచ్చినాము. సరే అమ్మ, కూర్చోండి. బాపు తీసుకో. అల్లుడు పోయిన రా, కనబడతలేడు. డ్యూటీకి పోయిండి. అదేరా, మేము వస్తామని తెలియదారా? తెలుసమ్మా. ఇలా మీ పెళ్లి రోజు కదరా, గుడికన్నా పోయిరా లేదా? పోదాం అనుకున్నామే, కానీ నేనే వద్దన్నా. ఏంది పిచ్చా నీకు? నువ్వెందుకు వద్దన్నా గుడికి వద్దనంటే? ఎవరన్నా పెళ్లి రోజు గుడికి పోకుంటూ ఊకుంటారా? అదే వస్తాడు, ఆయన పని మీద పోయిండు, నువ్వు ఇంత ఎగురవద్దు. ఆయన పని బాగుంటే పని పోయిండేమో, సార్ ఫోన్ చేస్తే పోయిండేమో. అదేం లేదమ్మా, నాకే ఒంట్లో బాగాలేదు. ఏమైనా విశేషమారా? అదేం లేదమ్మా, జ్వరంగా ఉంది అంతే. అయ్యో మనవల్ల ఎప్పుడు చేతులు పెడతావు బిడ్డ? మాకు మనవలు లేదు, మనవలు లేదు, మాకు అదే ఆశ అనిపించింది. దేనికైనా రాసి పెట్టాలి బాపు. సరే బిడ్డ, అల్లుడు వచ్చి టైం అయింది, ఏమైనా ఉండదంపా. ఆకలి బాగా ఆటో అయిపోయి. జాను, చలో మీ ఫ్రెండ్ వస్తా అని చెప్పినావు కదా, మీ ఫ్రెండ్ రాకపోతే నాకు ఫోన్ చేసి, నేను వస్తాను. సరే. హలో హలో చెప్పే. ఇక్కడ ఉన్నావా? వస్తున్నానే. ఇప్పుడే వదిలేసి పోయిండు. సరేరా, వస్తున్నా. ఓకే. ఇంకెన్ని రోజులురా మనం ఇట్లా దొంగలా కలుసుకోవడము? కొద్ది రోజులు ఓపిక పట్టే, అన్ని సెట్ అవుతాయి. సరే గాని ఏం ఇబ్బంది అయితే పెడతలేదు కదా ఆఫీస్లో? ఏం పెడతలేడే అన్న, నన్ను మంచిగా సొంత తమ్ముడు లెక్క చూసుకుంటాడు. కానీ మన విషయం తెలిస్తే ఏమవుతుందని కొద్దిగా భయం అవుతుంది అంతే. ఏం భయం లేదురా, నేనున్నంత వరకు అయితే నీకేం కానీ. నేను నా గురించి భయపడతలేనే, నీ గురించే భయపడతాన్నా, నిన్నేమైనా చేస్తాడు కావచ్చు అని. నన్న నేనంటే పిచ్చి ప్రేమ ఆయనకి, అసలు చిన్న పిల్లలాగా చూసుకుంటాను నన్ను. 1 year నుంచి నా పర్మిషన్ లేకుండా అసలు ఒక్క రోజైనా నన్ను ముట్టలేడురా. అంటే నేనేమన్నా నా భార్యతో తప్పు చేస్తా అనుకుంటున్నావానే? నేనేవాడు ఇంతవరకు నా భార్య ఒంటి మీద చెయ్యి కూడా వేయలే. నువ్వంటే అంత ఇష్టం నాకు.
అబ్బా కోపానికి వచ్చినవరా దీనికి. మరి లేకపోతే ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నిన్ను ఎట్లా కూల్ చేయాలి నాకు తెలుసురా. మాకు చేసినట్టే ఉంది. మీద మంట పెట్టాలి, కింద ఐస్ గడ్డ పెట్టాలి. ఆయన మీ ఆడవాళ్ళందరూ గింతేనే. ఛీ. హాయ్ బంగారం, ఎక్కడున్నావురా? జాను దోశ వేసి పెట్టినా, కాఫీ చేసి అన్నట్లో పెట్టినా, పని మనిషి వస్తుంది. ఆ బుక్ చేపించుకొని నచ్చింది చేపించుకొని తిను. ఏమే రాజమేశ్వరి, ఏం సిమెంట్ వాడుతున్నావు? పిల్లలని తెల్ల కనిపిస్తున్నాయి. అమ్ముజీ వాడతాం సార్, మా సంపత్ సార్ అడుగు లేకుంటే అమ్ముజీ వాడతాం సార్. ఎందుకంటే మా కస్టమర్ తోటి చెప్పొస్తుంది. మా సంపత్ సార్ అడగండి, అమ్ముజీ వాడతాం సార్. అమ్ముజా ఏమే సంపత్, ఎప్పుడు వచ్చేప్పుడు శైలం మీద కనిపిస్తలేవు. మేసిర మీద ఇచ్చిపోతే ఎట్టుంటది? లేదు సార్, చిన్న పనుగా బయటకు పోయినా. మనం దగ్గర నుండి చూసుకోవాలి కదా. మరి అలాటపై చేస్తే మన కస్టమర్ అనేది చాలా తగ్గిపోతారు. మనకు ఎంత నాణ్యత చేసుకుంటే అంత మంచిగా మన కస్టమర్ పెరుగుతారు. జాగ్రత్తగా చూసుకో. రాజమేశ్వరి, సార్ సార్ మళ్ళీ మధ్యలో ఆ సిమెంట్ కంటిన్యూ ఒకటే సిమెంట్ వాడు. అమ్ముజీ సార్. ఓకే రైట్. అట్లా కాదు బేబీ, నేను చెప్పేది కూడా జర అర్థం చేసుకో. మన మంచి కోసమే కదా. బేబీయా అంటే సరేలే, కొత్తగా పెళ్ళి అయింది కదా. అవును. సరే సరే పర్లే, మీరు అన్ని శైలి మంచిగా చూసుకో. అన్ని శైలి పెరుగు. ఏమైందే, ఏమో ఫోన్ చేసి రమ్మన్నావు? మన కోసం పానాలు ఇచ్చేటోళ్ళను మా అవ్వ చెప్పింది మా అయ్య చెప్పింది అని పక్కకు పెడితే ఇట్లాంటి పాపం మీద అలుగుతుంది. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడాడు కాదే, అనిల్ ని ఎంబట్టి పిచ్చి కుక్క లెక్క తిరిగిండు. నువ్వు పట్టించుకున్నావు అనిల్ని ఎప్పుడన్నా? కనీసానికి పాపం వాడిని ఊర కుక్క లెక్క కూడా చూడకపోతివి. అవునే, నేనంటే వానికి ఇష్టమే, కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. నా కోసం చనిపోతా అని కూడా చెప్పేవాడు. మరి అలాంటో నిడిచిపెట్టి ఈ బక్కోని కోసం ఏడుస్తావేందే? ఇంకెన్ని రోజులు ఇట్లా ఏడుస్తావు? సరే ఏదైతే అదైంది కానీ అనిల్ నెంబర్ ఇస్తా, నీ ఫోన్ ఇటీ. ఇటీ ఇగోవే అనిల్ నెంబర్. నీకు నచ్చితేనే చెయ్యి, లేకుంటే లేదు. సరేనా? ఎన్ని రోజులని ఇట్లుంటవే? నువ్వు లేచైతే ఫస్ట్ మొహం కడుక్కొని అన్నం తిను. అయినా నీ మొగన్ సందర నీ మొగలు ఉంటుండు, నీకేం బాధనే? సరేనా? సరేనా? సరే మరి నేను పోయేస్తా, ఏడవకు. ఆ బిల్లులను పెట్టేసారా, పని క్లియర్ చేసి. ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఒంట్లో బాగాలేదని? ఎవరొచ్చిందా జాను? నన్ను ముట్టుకోకు, ముట్టుకుంటేనే నాకు చిరాకులేస్తుంది. నా పక్కన ఉంటేనే చిరాకులేస్తుంది.
ఏమైంది ఈ టైంకి ఫోన్ చేసినావు? అరే విని ఆపడం నా వాళ్ళు అయితే లేదురా, మనం అనుకునేది చేసే టైం వచ్చింది. సరే సరే నేను చూసుకుంటాను, ఫోన్ పెట్టి. చెప్పు. ఒక్క నిమిషం ఆగు. ఓకే, 5 లక్షలు వచ్చింది. బ్యాలెన్స్ అమౌంట్ పని అయిపోగానే ఇవ్వలేదనుకో, చూసుకో, మా గురించి తెలుసు కదా, అది మళ్ళా. రే 5 లక్షలు అడ్వాన్స్ వేసేసాడు. ఇంకేందిరా, వానికి మూడింది. ఇళ్ళ నుంచి వాని మీద ఎక్కి పెడదాం, కొడుకుని టైం చూసి నొక్కేద్దాం. ఇంకేంది మళ్ళా, నడు, అదే పని మీద.